హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? ఎంతమందికి మొక్కలు పెంచడం అంటే ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో బాల్కనీలో సన్లైట్ లేకపోవడం వల్ల మొక్కలను అయితే పెంచలేకపోతున్నానండి. సో ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవాలని చాలా కాలం బట్టి అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. కానీ ఈసారి ఎలాగైనా సరే ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవాలని మేమైతే నర్సరీకి అయితే వచ్చేసామండి. కొంచెం ఇండోర్ ప్లాంట్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి ఎవ్రీ మంత్ ఒక ప్లాంట్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. మనము మొక్కలని పెంచితే అవి మనకు మంచి చేస్తాయి, కానీ కొద్దిమంది మనుషుల్ని నమ్మి వాళ్ళు చేసే మోసాన్ని తట్టుకోలేక మనం బాధపడే కన్నా ఆ ప్రేమని మొక్కలపైన జంతువులపైన చూపిస్తే అవి మనకు ఎంతో మేలుని చేస్తాయి. సో ఇక్కడైతే మేము మొక్కలు కొనటానికైతే నర్సరీ లోపలికైతే వెళ్ళామండి. ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మా పాప ఈ ప్లాంట్ తీసుకో ఆ ప్లాంట్ తీసుకో అని సెలెక్ట్ చేస్తుంది అనమాట. తనైతే ఫస్ట్ టైము ఇన్ని రకాల ఫ్లవర్స్ ఇన్ని ప్లాంట్స్ చూడటము. తను పుట్టింది కానీ ఇన్ని రకాల ప్లాంట్స్ ఒకే చోట ఎప్పుడు చూడలేదు. సో అది తీసుకోమ్మా ఇది తీసుకో అమ్మా అని చెప్పి అడుగుతుందనమాట. సరే తీసుకుందాము, నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు తీసుకుందామని తనకైతే నేను సర్దు చెప్తున్నానండి. సో ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. మాకు ఇందులో కొన్ని రకాల ప్లాంట్స్ నేమ్స్ కూడా తెలీదు, కాకపోతే తెలుసుకుందాము అని అనుకుంటున్నాము. మేము వచ్చేసి అరికాపామ్ ట్రీ అయితే తీసుకుందామని అనుకున్నామండి. దాని ప్రైజ్ వచ్చేసి మాకు 450 రూపీస్ అయితే చెప్పారు. సో పాట్ వచ్చేసి 450 చెప్పారు. మేము రెండు కలిపి 650 రూపీస్కి అయితే తీసుకున్నామండి. చూసారా, ఇదే కాకపోతే దీనికి ఇంకా డస్ట్ ఉంది, మేము క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేయకుండా అందాక అలాగే పెట్టేశాము. ఎవ్రీ మంత్ ఒక ప్లాంట్ కొనాలి అని అయితే టార్గెట్ పెట్టుకున్నానండి. మనుషులు నమ్మే కన్నా మొక్కలు నమ్మటం మేలు, మొక్కను పెంచుకోవటం ఇంకా మేలు అని అనుకుంటున్నాను.